హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం నిలువ ఉండేలాగా పులిహార పేస్ట్ అలానే పులిహార ఏ విధంగా చేసుకోవాలో చూడబోతున్నాము. ఓకేనా? సో ఫస్ట్ అయితే మనం చింతపండు నానబెట్టేసుకోవాలండి. క్వాంటిటీ మీకు ఎంత కావాలంటే అంత నానబెట్టేసుకొని చక్కగా వీడియోలో చూపించినట్టుగా అలా చేసుకోవాలి. మనకి చింతపండు గుజ్జు అనేది వస్తుంది కదా, సో దాన్ని ఇలాగా ముగ్గురులో వేసేసుకొని చక్కగా అంతా కూడా మనం కలుపుకుంటూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టేసి ఇలాగ కలుపుకుంటూ ఉండాలండి. అలానే కావాల్సినంత పసుపు కూడా వేసేసుకోవాలి, తెలిసిందే కదండి. అలానే మనం ఈ పేస్ట్కి తగ్గట్టుగానే సాల్ట్ కూడా వేసుకోవాలండి, అది నేను చూపించలేదు. అలానే కలుపుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలండి, అది పైకి ఎగిరేస్తుంది అనమాట. పేస్ట్ అంతా కూడా పైకి ఎగురుతూనే ఉంది, సో అందుకని జాగ్రత్తగా కలుపుకోవాలి, లేదంటే చేతులు కాలిపోతాయి మళ్ళీ. సో ఫైనల్గా మనకి పేస్ట్ ఇలా వస్తుంది. ఇలా వచ్చేంత వరకు మనం పొయ్యి మీద ఉంచేసి చక్కగా 5 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఉండాలండి. అంతే, పులిహార పేస్ట్ అయితే రెడీ అండి. ఇంతే, చాలా సింపుల్గా. ఆయిల్ కూడా మనం దీంట్లో ఎక్కువగానే వేసుకోవాలండి పులిహార పేస్ట్లోకి. ఓకేనా? పైగా ఇది నిల్వ ఉండడానికి కాబట్టి అలా ఎక్కువగా పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి తాలింపులు కావాలి కదా మనకి, దానికోసం మనం ఇలాగా ఒక మూకుడు పెట్టేసుకున్నాము. దాంట్లో కాస్త ఆయిల్ వేసేసుకున్నాము. అది హీట్ అయ్యాక దీంట్లో ఏం చేస్తున్నామంటే శనగపప్పు ఉంటుంది కదా, సో అదే క్వాంటిటీ మనం పేస్ట్ ఎంతైతే తీసుకున్నామో సో దానికి తగ్గట్టుగానే ఇవి తీసుకున్నాము. సో ఇలాగ శనగపప్పు తీసేసుకొని చక్కగా వేయించుకోవాలండి. బాగా వేయించుకున్న తర్వాత మిగిలినవి కూడా వేసేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి, హై ఫ్లేమ్లో పెడితే మాడతాయి కానీ అవి వేగవన్నమాట. ఓకేనా? సో చూస్తున్నారు కదండి, అలా కొంచెం కొంచెంగా వేయించుకోవాలి. అవి కాస్త వేగుతుండగానే ఇంకా మనం దీంట్లోకి మినపప్పు కూడా వేసేసుకుందాము. రెండు కూడా ఇలాగ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటే బాగుంటుంది తాలింపులోకి. నెక్స్ట్ వచ్చేసి ఆవాలు కూడా వేసుకుందామండి. ఆవాలు కాస్త ఇలా తక్కువగానే వేసుకున్నాము రెండింటితో పోలిస్తే కనుక. సో ఆవాలు కూడా వేసేసుకొని ఇలాగ చక్కగా వేయించేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత పక్కకు తీసి పెట్టేసుకోవడం, అంతేనండి. మనకి తాలింపులు కూడా రెడీ అనమాట. సో మనం ఇంకా పేస్ట్ రెడీ, అలానే తాలింపులు కూడా రెడీ అనమాట. మనం పులిహోర చేసుకున్నప్పుడు పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ కూడా యూస్ చేసుకొని చక్కగా పులిహోర కలిపేసుకోవాలి, అంతేనండి. సో చూపిస్తాను మీకు, చూడండి. మనం పచ్చిమిరపకాయలు తీసుకున్నాం ముందుగా, చక్కగా వాటికి మధ్యలో ఘాటు పెట్టుకున్నాము. ఘాటు పెట్టుకొని మనకు కావాల్సినన్ని పచ్చిమిర్చి ఇలాగా నూనెలో వేయించుకుంటున్నాము ముందుగా. అయితే చూస్తున్నారు కదండి, ఇలాగా పులిహోరలో పచ్చిమిర్చి ఎక్కువగా ఉంటే బాగుంటుంది. సో పచ్చిమిర్చి అయితే చక్కగా వేయించుకుందాము. పచ్చిమిర్చి అలా వేగిన తర్వాత దీంట్లోకి ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలండి. ఇలాగా కొన్ని వేసేసుకున్నాం మనం. ఎండుమిర్చి కావాలంటే కట్ చేయకుండా పొడుగ్గా కూడా వేసేసుకోవచ్చు, లేదంటే ఇలా కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. సో ఇలాగా ఎండుమిర్చి కూడా వేసేసుకొని చక్కగా కాసేపు వేయించుకోవాలి. అలానే కరివేపాకు కూడా వేసేసుకుందామండి. అంతేనండి, ఇంకెందుకు మించి మనం పులిహోరలో ఏమీ వేయాల్సిన అవసరం లేదు, చాలా సింపుల్గా అయిపోతుంది. సో ఇప్పుడు మనం దీంట్లోకి ముందుగానే చేసి పెట్టుకున్నాం కదండి పేస్ట్, అది పులిహోర పేస్ట్, అది కావాల్సినంత వేసుకుంటున్నాము. వేసుకుని ఇలాగ కాసేపు పొయ్యి మీద ఉంచి కలుపుకుంటున్నామండి. ఇలా అన్న చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా పేస్ట్ ఏదైతే ఉందో అది అన్నంలో కలిపేసుకొని ఈ తాలింపులు కాస్త దాంట్లో వేసేసుకోవచ్చండి. ఓకేనా? సో అలా అన్న చేయొచ్చు, ఇలా అన్న చేయొచ్చు. సో మనం తాలింపులు అయితే ముందుగా ఫ్రై చేసి పెట్టేసుకున్నాం కదా, అవి దీంట్లో వేసేసుకొని చక్కగా కలిపేసుకోవడం, అంతేనండి. పులిహోర అయితే రెడీ అయిపోతుంది. సో ఇలాగా అన్నం ఉంటుంది కదండి, పొద్దుడు అన్నం మిగిలిపోయింది. సో దాంట్లో ఇలాగ మనం చక్కగా అప్పటికప్పుడు ఈ పేస్ట్ వేసేసుకొని, అలానే మనం శనగపప్పు, మినపప్పు ఇవన్నీ కూడా తాలింపులు వేపుకున్నాం కదా, సో అవన్నీ కూడా వేసేసుకొని ఇలాగా చక్కగా పులిహోర కలిపేసుకోవాలి, అంతేనండి. పసుపు కాస్త తక్కువైందండి, సో దానివల్ల ఇలా కనిపిస్తుంది. పసుపు ఎక్కువ వేసుకోవాలి అందుకే. సో ఇంకా ఇలాగా చక్కగా కలిపేసుకుంటే పులిహోర అయితే రెడీ అండి. నేనే వీడియో తీస్తున్నాను, నేనే కలుపుకుంటున్నాను, సో అందుకనే నాకు వీడియో తీయడానికి సరిగ్గా కుదరలేదు. సో ఇదన్నమాట పులిహోర వీడియో అయితే. సో మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే